राजा साहब. Hello all, welcome to Chitgadru. Welcome to another video at the vlog. So after a long time, around 2 weeks తర్వాత మా ఛానల్ వీడియో రాబోతుందన్నమాట. సో డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వీడియోస్ చేయలేకపోయాను. సో ఫైనల్ వీఆర్ బ్యాక్ విత్ ది రాజా సాబ్ రివ్యూ అనమాట. సో లాస్ట్ మినిట్లో ఆగమయ్య గారి మీద బుక్ చేసేసుకొని బైక్ మీద రన్నింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయినమాట ప్రసాద్కి. జస్ట్ మేము ఎంటర్ అయినాము, సినిమా స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు టైటిల్స్ పడుతున్నాయి. సో ఈ వీడియోలో మనం సినిమా గురించి టోటల్ రివ్యూ గురించి మాట్లాడేసుకున్నాం. సినిమా ఎలా ఉంది, ఎలా అనిపించింది, టోటల్ ఓవరాల్గా అంటే ఇచ్చిన హైప్కి వర్త కాదనేది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ కొత్తలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజిట్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్నో ఇయర్స్ తర్వాత మిస్ అయిన తన తాత హైదరాబాద్లో ఉన్నాయని తెలుస్తుంది అనమాట మన హీరో రాజాకి. సో తాతని వెతుక్కొని ఎలాగైనా తన నాయనమ్మ దగ్గర తీసుకురావాలని హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు హీరో. సో ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ తాత ఎందుకు మిస్ అయ్యాడు, ఆ తాత స్టోరీ ఏంది, తాత నాయనమ్మ కలిపడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో ఇంకా పాజిటివ్ గురించి విషయం గురించి మాట్లాడేసుకున్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ 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 ప్రభాస్. వితౌట్ ప్రభాస్ సినిమా ఏముండదు. ప్రభాస్ ఒక్కడే సినిమా తన సోలో మీద నడిపించారు అనమాట, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఎందుకంటే రీసెంట్ ప్రభాస్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తారు, చాలా జోవియల్గా కనిపిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆ ప్రెజెన్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అసలు సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ లేదు, హాస్పిటల్ ఎమోషనల్ సీన్, అక్కడ యాక్టింగ్ అనేది అయితే పీక్ లెవెల్ అనమాట. అంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూసిన ఫీల్ వస్తుంది అనమాట. కొన్ని ఫ్రేమ్స్లో అయితే మనకైతే మెయిన్గా ఎటకారంగా చేసే కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. ఆయన డైలాగ్స్ డెలివరీ కానీ అక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఓన్లీ ప్రభాసే అనిపించాడు సినిమాని, ప్రభాసే లేకపోతే సినిమా లేదు. అది ఇంకా ఫ్యాన్స్ అయితే పక్క చూడాల్సిందే, పక్క ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ప్రభాస్ యాక్టింగ్ని, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత అంత జోరుగా ప్రభాస్ చూస్తున్నాం మనం. సో ఎవరైనా ప్రభాస్ మీకు నచ్చుండే, మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే యూ గో అండ్ వాచ్ ఇట్ అనమాట. స్టోరీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పక్క పడేసి జస్ట్ ప్రభాస్ని చూసి ఎంజాయ్ చేసి వచ్చేసేయండి అంతే, ఎందుకంటే ఇంకా చెప్పేదేం లేదు. అండ్ సెకండ్ పాజిటివ్ థింగ్ వచ్చేసి నాకు విఎఫ్ఎక్స్ ఓకే పర్లేదు అనిపించింది. అంటే ఇంత బిగ్ బడ్జెట్ సినిమాకి ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ టూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ క్లైమాక్స్ సీక్వెన్సెస్లో కానీ, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కానీ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి బీజిఎం బై తమన్. అంటే బాగా కొట్టాడు, కొట్టాడు అని చెప్పలేను కానీ కొట్టాడు. అక్కడ కొన్ని సిచ్యువేషన్ బాగానే కొట్టాడు, కొన్ని సిచ్యువేషన్ చాలా లౌడ్గా కొట్టేశారు అనమాట. మరి టూ మచ్ లౌడ్ అయిపోతుంది. అసలు ఏం మ్యూజిక్ వస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు అనమాట. పర్లేదు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇచ్చిన గాన్యువల్ ప్రజెంట్ చేస్తారు సినిమాని అయితే. అసలు ఎక్కడ తగ్గేది లేదు. ఐ థింక్ వాళ్ళ ఉన్నది మొత్తం తీసుకొచ్చి సినిమా పెట్టి అనిపించింది అనమాట. కాకపోతే అవుట్పుట్ అంత బాగా రాలేదనిపించింది అనమాట. అదే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గాన్యువల్ చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం కాదు కానీ హర్రర్ ఎలిమెంట్ తీసుకొని దానికి కొంచెము హిప్నోటైజ్ అని, ఇల్యూషన్ అని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారనమాట. సో దానివల్ల కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట. మెయిన్గా సెకండ్ హాఫ్లో హీరో కన్ఫ్యూజ్ అయ్యే సీన్స్, ఇల్యూషన్కి, హాలుసినేషన్కి, లైక్ హిప్నోటైజ్కి కన్ఫ్యూజ్ అయ్యే సీన్స్ చాలా బాగా డీల్ చేశారు అనిపించింది ఆ సీన్స్ అయితే. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కూడా కొంచెం స్టోరీలోకి అలా వెళ్ళి చాలా బాగా ప్రజెంట్ చేశాడు, స్టోరీ మంచిగా రివీల్ చేశాడు అన్న ఫీల్ వచ్చింది అనమాట. కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు మారుతి అయితే. అండ్ క్లైమాక్స్లోకి వచ్చే కొన్ని క్లైమాక్స్ కూడా
కాన్సెప్ట్ వైజ్ ఈస్ గుడ్. ఏం చెప్పాలో కూడా మనకు అర్థమైపోతుంది. కాకపోతే ప్రెజెంటేషన్ అయితే అంత బాగా వర్కౌట్ అవ్వలేదనమాట. సో ఇది నాకు మెయిన్‌గా పాజిటివ్ అనిపించిన విషయాలు. మెయిన్ థింగ్ వచ్చేసి ప్రభాసే. ప్రభాస్‌ని మించి రిమైనింగ్ ఏది అంత పాజిటివ్ అయితే కాదు. ఓకే, పర్లేదు అన్న రేంజ్‌లో ఉంటాయి. ఇక నెగెటివ్స్ మాట్లాడేసుకుంటే మెయిన్ థింగ్ వచ్చేసి రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బై మారుతి. అంటే ఫస్ట్ థింగ్ ఇది ప్రభాస్‌కి సరిపడా స్టోరీ అయితే కాదు. జస్ట్ సింగిల్ లైన్ స్టోరీయే, దానికి హర్రర్ అని వేరే ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి సినిమాని తీశారు కాబట్టి సింపుల్‌గా ఉంటది స్టోరీ. ప్రెడిక్టబుల్‌గా ఉంటది. అంత స్టోరీ ముందుకేం జరగదు. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. అంతకంటే ఎక్కువేం ఉండదనమాట సినిమా అంతా. సినిమా అంతా డ్రాగ్ అవుతుంటది. మెయిన్‌గా ఫస్ట్ ఇనీషియల్ 1 అవర్ అదైతే చాలా టూ ఆర్టిఫిషియల్‌గా ఉంటదనమాట. ఎవ్వరు నేచురల్‌గా చేస్తున్నారు, మంచిగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, మంచి సీన్స్ ఉన్నాయి అన్నట్టు ఏముండదనమాట. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. అసలు ఒరిజినాలిటీ ఉండదు సినిమాలో. ఫస్ట్ 1 అవర్ అయితే చాలా డాగ్డ్ సీన్స్ ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ లవ్ ట్రాక్ ఉంటది. అసలు అప్పటికప్పుడు ఎమోషన్ వచ్చేస్తది. ఎందుకు వచ్చేస్తదో అర్థం కాదనమాట. అప్పుడప్పుడు జోలగా ఉంటాడు. హీరో ఎమ్మడే ఏడిచేస్తాడు. ఎమోషన్ వచ్చేస్తది. అయిపోతది. అసలేందో నాకు అర్థం కాలేదు మెయిన్‌గా అదైతే. అండ్ ఇంకోటొచ్చేసి ప్రభాస్ ఇంట్రో అలా ఉంటది, ఇలా ఉంటదని పెద్ద చెప్పారు కాకపోతే నార్మల్‌గా ఉంటది ఇంట్రో. సాంగ్‌తో ఎంట్రీ అవుతాడు అంతే. అంతకంటే ఇంకేం లేదనమాట. సో, చాలా టూ ఆర్టిఫిషియల్‌గా ఉంటదనమాట. ఫస్ట్ 1 అవర్ అయితే చాలా డ్రాగ్ చేసేసారనిపించింది నాకైతే. అంటే కన్విన్సింగ్ రైటింగ్ అనమాట. అంటే హీరో అప్పుడు అనుకుంటే జరిగిపోతది. ఇంక అంతే. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ, ఇప్పుడు హీరోయిన్ ఇలా ఉంటది. హీరో ఇలా చేస్తాడు. ఇక్కడ కామెడీ సీను అని ఉంటది. అంతే తప్ప ఇంకేముండదు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో హారర్ ఎలిమెంట్స్ కూడా ఏముండవు. కామెడీ కూడా అంత బాగా వర్కౌట్ అయ్యలేదు. హిట్ అండ్ మిస్ అనమాట. వస్తది కొన్ని కామెడీ సీన్స్, కొన్ని డైలాగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఏది ఎటకారంగా మాట్లాడే డైలాగ్స్ ప్రభాస్ తప్ప రిమైనింగ్ కామెడీ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదనమాట. అండ్ ఇంగా సరే పర్లేదు, యావరేజ్‌గా ఉంది ఫస్ట్ హాఫ్ అనుకుంటాం. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితది. సెకండ్ హాఫ్‌లో కొన్ని పోస్ట్ ఇంటర్వెల్ సీను, కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయినాయి. అంటే బాగా వర్క్ అయినాయని చెప్పలేను. ఓకే, పర్లేదనిపించిందనమాట. మారుతి కైండ్ ఆఫ్ సీన్స్ వస్తాయన్నమాట. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ చాలా ఓకే, పర్లేదనిపించింది. ఇంక తర్వాత ఇంక మెయిన్‌గా కాన్సెప్ట్‌లోకెళ్ళాడు, సినిమాలోకెళ్ళాడు అన్న మూడ్‌ని క్రియేట్ చేశారనమాట. తర్వాత ఇంకా సరే ఇంక క్లైమాక్స్ ఇంగ ఒక రేంజ్‌లో ఉంటది. మంచిగా ఎండ్ చేస్తారనిపిస్తది. కాపోతే డిసప్పాయింట్ చేశారనమాట. చాలా లాగ్డ్ సీన్స్ ఉంటాయి. చాలా అన్నెసెసరీ సీన్స్ ఉంటాయి. ఏవో సీన్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో. అంటే కొన్ని కాన్సెప్ట్ వైస్ కొన్ని బాగున్నా గానీ, ఎటెటో తీసుకెళ్తాడు సినిమాని. అంటే ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయలేదు సినిమా అనిపిచ్చిందనమాట. కొన్ని సీన్స్ పేపర్ వైస్ చాలా బాగున్నాయి గానీ, దాన్ని ప్రెజెంట్ సరిగ్గా ప్రెజెంట్ చేయలేదనిపిచ్చింది నాకైతే మెయిన్‌గా. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో ఎలిమెంట్స్ అంటే ఏముండవనమాట. అండ్ హారర్ అయినా గానీ, కామెడీ అయినా గానీ, లవ్ ట్రాక్ గానీ, ఎమోషన్ గానీ ఏది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయలేదు. అక్కడక్కడ టచ్ చేసుకుంటూ ఎళ్లారు గానీ, ఏది స్ట్రాంగ్‌గా అయితే ప్రెజెంట్ చేయలేకపోయాడు సినిమాలో అయితే మెయిన్‌గా మారుతి వచ్చేసి. అంటే ఇంకో విషయం ఏందంటే నాకు నచ్చిన థింగ్ ఏదంటే పార్ట్ 2. ఈ ఎప్పుడైతే ఈ 'బాహుబలి 1, 2' అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో అప్పటినుంచి మెయిన్‌గా ప్రభాస్ సినిమాలన్నిటికి పార్ట్ 2 అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. అది ఎందుకు చేస్తున్నారో, పార్ట్ 2లో చెప్పాల్సిన స్టోరీ కోసం, ఇంక పార్ట్ 1 కోసం ఆడియన్స్ నుంచి డబ్బులేం లాక్కుంటున్నారో మాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా పార్ట్ 2 అని లాస్ట్‌లో ఏసేసి ఏదో సర్కస్ అని ఏదో చేసేసి పడేశారు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో. ఫుల్ డిసప్పాయింట్ అనిపించిందనమాట. మంచి మంచి లైక్ మీరు ఫస్ట్ టీజర్‌లో సీన్ చూసుంటారు. రివర్స్ అయ్యే సీనును అది సినిమాలో ఉండదు. అది అది ఎందుకు తీసేసారంటే 'హవా హవా' సాంగ్ ప్లేస్‌మెంట్ కోసం ఆ సీన్ మొత్తం తీసేసారనమాట. 'హవా హవా' సాంగ్ ఎందుకు కావాలంటే నార్త్ ఆడియన్స్ కోసం, వాళ్ళని గ్రాబ్ చేయడం కోసం, ఆ సాంగ్ కోసమని ఆ సీన్ మొత్తం లేపేశారు. ఇప్పుడు ఆ సీన్ ఎక్కడ పెడతారో ఏమో అర్థం కాదు. ఇంక సినిమా రిజల్ట్ చూసిన తర్వాత పార్ట్ 2 వస్తదన్న గ్యారంటీ అయితే నాకైతే లేదు. మెయిన్‌గా అయితే నాకు లేదు. ఎంతో కష్టపడి తీసిన సీన్‌ని ఆ సాంగ్ కోసం తీసేయడం అనేది నాకంత నచ్చలేదు. మెయిన్‌గా నాకు అస్సలు నచ్చలేదనమాట ఆ సీన్ అయితే. ఆ సీన్ వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించిందనమాట. మీరు కావాలంటే మీరు 'హవా హవా' సాంగ్ ముందు హీరోయిన్ కాస్ట్యూమ్స్ చూడండి. సేమ్ కాస్ట్యూమ్స్ ఆ సీన్‌కి మ్యాచ్ అవుతాయనమాట. బట్ ఆ సాంగ్ కోసం అదంతా తీసేశారు. అండ్ అనెసెసరీ లవ్ ట్రాక్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. నిధితో గాని, మాళవిక మోహనతో గాని, ఫస్ట్ హీరోయిన్ అయితే ఎందుకుంటదో నాకు అస్సలు అర్థం కాలేదనమాట. అండ్ నిజే కావాలి మెయిన్ అనుకుంటున్నాం. కాకపోతే స్టోరీలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ మాళవిక మోహన్ అనమాట. తనకు కొంచెం స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళకి అంత స్కోప్ అయితే ఏముండదు. ఏదో వాళ్ళు ఉండాలి, వాళ్ళ సీన్స్‌తో చేయాలి, వాళ్ళ సీన్స్‌తో కొంచెం లాగ్ చేయాలి అన్నట్టు ఉంటారనమాట. అంతకంటే ఇంకేమి ఉండదు. అండ్ సాంగ్స్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అంటే బాగున్నాయి అని చెప్పలేను. అలాగని బాలేదని చెప్పలేను. అంత బాగా వర్కౌట్ అవ్వలేదు కూడా.
అండ్ తమన్ బీజిఎం కొన్నిసార్లు బాగా వర్కౌట్ అయింది, కొంచెం అస్సలు వర్కౌట్ అయితే అస్సలు అవ్వలేదు. కొన్ని సీన్స్‌లో అయితే. ఇంగా రిమైనింగ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడేసుకుంటే ఎవ్రీవన్ డన్ ఎ గుడ్ జాబ్. ఓకే. పర్లేదు వాళ్ళ బానే చేసారు. ఇక మెయిన్‌గా వచ్చేసి సంజయ్ దత్ గాని, ఇక జహీనా బేగం గారు ఉంటారు. వాళ్ళది చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ సోగాల పర్ఫార్మెన్స్ చేశారనమాట. మెయిన్ థింగ్ ప్రభాస్ అయితే చాలా బాగా చేశాడు. సో ఇది నాకు ఓవరాల్‌గా సినిమా మీద అనిపించింది అనమాట. ఓన్లీ ప్రభాస్ తప్ప దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫిల్మ్. కొన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి. కొన్ని లాఫ్స్ ఉంటాయి. ఇంకంతే. అంతకంటే ఇంకేం లేదు సినిమాలో. కొంచెం ఎక్స్‌పెక్టేషన్‌తో పోయినా. మారుతి కొంచెం చేంజ్ అయ్యి ఉంటాడేమో, కొంచెం మంచిగా తీసుంటాడేమో, వింటేజ్ మారుతిలాగా ప్రేమ కథా చిత్రం కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసుంటాడేమో అనుకున్నా. బట్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట ఈ మారుతి. బట్ ప్రభాస్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెట్టేస్తాడు. సో ఓవరాల్ ఇట్స్ ఏ డిసప్పాయింటెడ్ హర్రర్ ఫిల్మ్. నాకు అనిపించింది ఓవరాల్‌గా అయితే. ప్రభాస్ తప్ప ఇంకేం లేదు సినిమాలో. సో దట్స్ ది రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. రివ్యూ కనుక నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్, సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే తెలంగాణలో జియో ఇవ్వకపోవడం, అది కూడా మన తెలుగు సినిమాని వరల్డ్ వైడ్గా ప్రజెంట్ చేసిన హీరోకి ఇలాంటి సిచ్యువేషన్ అవడం అసలు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే 175 రూపీస్తో ప్రీమియర్స్ పడటం అనేది చాలా రేరు. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాం. అది కూడా ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ సినిమాతో. అది ఎందుకు ఇలా జరుగుతుందో ఏమవుతుందో వీ డోంట్ నో. సో లెట్స్ హోప్. చూద్దాం ఏమవుతుందో. సో దట్స్ ఇట్ గైస్. బై బై, సీ యూ, టాటా, మళ్ళీ కలుద్దాం. సినిమా చూసండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.